హలో ఎవ్రీవన్. ప్రెగ్నెన్సీ సమయంలో ఎగ్ తినవచ్చా తినకూడదా అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుంది, తెలియని వారు తెలుసుకుంటారు. గర్భిణీ స్త్రీలు గుడ్లు తినవచ్చా తినకూడదా అనే విషయానికి వెళ్తే, ఈ ఎగ్లో విటమిన్ B12, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలిన్, రైబోఫ్లేవిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఎగ్ తినవచ్చు, దానిలో సందేహమే లేదు. అయితే గర్భిణీలు ఉడికించిన గుడ్లు మాత్రమే తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో సరిగ్గా ఉడకని గుడ్డు మాత్రం తినకూడదు. ఎందుకంటే పచ్చిగుడ్లలో సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఫుడ్ పాయిజనింగ్ కారణమవుతుంది. అయితే గుడ్డును ఉడికిస్తే ఈ హానికరమైన బ్యాక్టీరియా అనేది నాశనం అవుతుంది. అలాగే ఆమ్లెట్ రూపంలో తీసుకున్న ఫలితం ఉంటుంది. ఇంకా అలర్జీ సమస్యతో బాధపడేవారు పచ్చిగుడ్లను తినకూడదు, బాగా ఉడికించి తినాలి. ఒక ఎగ్ ఉడకడానికి 10 to 15 minutes టైం పడుతుంది. గర్భంతో ఉన్నవారు కోడిగుడ్లను తీసుకుంటే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బేబీ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అలాగే మెదడుతో పాటు నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది తల్లి బిడ్డకు కూడా చాలా మంచిది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అర్థమైంది కదా. ఎగ్ అనేది చాలా మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎగ్ తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తే మరికొందరికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.